పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సెంటర్లో సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా వారి పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఫ్రేమ్లో కూడా చాలా చాలా బాధను కలిగించింది. చాలా విభ్రాంతికి గురయ్యే విధంగా ఎన్నో రోజుల నుంచి కూడా పడుతూ ఉన్నాను. ఏదైనా నిజం ఉండి మాట్లాడితే ఎంతో కొంత ఆలోచించవచ్చు. ఏ విషయాల్లో మాటలు కూడా అభూత కల్పనలు. వాటిలో భాగంగానే నన్ను లీడ్ బ్యాచ్ అన్నారు, ఎంజాయ్ బ్యాచ్ అన్నారు, బెట్టింగ్ రాకెట్లు నడుపుతున్నా ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నానన్న, ఈ రోజున లీడ్ బ్యాచ్నే కనుక నేను నిజంగా నడుపుతూ ఉంటే ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, నా మీద ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా సరే వాళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళందరినీ పంపించలేనా నేను? నిజంగా అటువంటి వ్యక్తులు నా దగ్గర ఉంటే, అటువంటి అసాంఘిక శక్తుల్ని కనుక నేను ప్రోత్సహిస్తే ఈ రోజున వాళ్ళందరికీ అంత నోరు లెగుస్తుందా? గంజాయి గంజాయి అంటా ఉన్నారు అన్న. ఈ రోజున నేను దైవ సాక్షిగా చెప్తా ఉన్నా, నా కంటితో కూడా నేను ఈ రోజుకి వచ్చి గంజాయిని కంటితో కూడా చూడలేదు. అలాంటిది ఈ రోజున గంజాయి అంటే నా మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించాయి. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే నన్ను అనండి, నేను పడతాను. ఏ ఆధారాలు లేకుండా నా వ్యక్తిత్వాన్ని, నా క్యారెక్టర్ని ఎంత దారుణంగా అసెస్మెంట్ చేస్తే ఎన్ని రోజులు నేను పడతాను? నేను ఒక గౌరవమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాను, ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాను. మా తాతయ్య గారు జడ్జి చేశారు, మా అమ్మగారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తుంది, నా అక్క లాయర్, నా భార్య, నా సతీమణి డాక్టర్, నా వదిన డాక్టర్, మా అన్న ఈ రోజున ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా బెట్టింగ్ రాకెట్లు అని అంటా ఉన్నారు. ఇందాక బెట్టింగ్ రాకెట్లు 3 బిల్డింగ్లు ఇదే గాడాల గ్రామంలో నేను నడుపుతూ ఉన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది. సార్, కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో మీకున్నటువంటి ఎందరో కోట్లాది మంది అభిమానుల్లో నేను కూడా ఒకరిని. మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు ఎంతో అభిమానించాను. మీరు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనౌన్స్ చేయంగానే ఆనాడు నా తండ్రి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్సైజ్ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా తెగించి బయటకు వచ్చి విద్యార్థులందరితో మీటింగ్ పెట్టి ఇదే TV9 సాక్షిగా నేను నడుం బిగించాం, మేము కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తామని చెప్పాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏనాడు మిమ్మల్ని మాట్లాడటానికి నాకు నోరు రాలే. మనసులో మీ మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ, గౌరవం, అభిమానం. అయితే ఈరోజు మరి మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చాలా చాలా చింతిస్తున్నాయి. అభిమానం ఉండొచ్చు, అభిమానం వేరు, అవన్నీ కూడా రాజకీయం వేరని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటారు. అంటే నాకు కూడా జక్కంపూడి ఫ్యామిలీ అంటే అభిమానం ఉంది, ఆ రకంగా చూడొచ్చు, కానీ రాజకీయంగా వేరే చూడొచ్చు. మీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదన్నా. సాక్ష్యాలు తీసుకుని వచ్చి ఈరోజు నన్ను అనండి, మీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది? ఏదైనా పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయినటువంటి ఏమైనా కేసులు కానీ ఏమైనా ఉన్నాయా? లేదా ఎక్కడైనా ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఒక కుటుంబం వచ్చి మీతో ఈ విధంగా జరిగింది, జక్కంపూడి కుటుంబం వల్ల నాకు అన్యాయం జరిగింది, ఇలా బ్లేడ్ బ్యాచ్తో నన్ను అటాక్ చేయించాడు, లేదంటే నా పిల్లలకి ఏమైనా గంజాయి అలవాటు చేశాడు, బెట్టింగ్లో నా ఆస్తులు రాయించుకున్నాడు అని చెప్పి ఎవరైనా వచ్చి చెప్పారా? చెప్పినట్టు ఏదైనా రుజువు ఉంటే నా దగ్గరికి రండి, ప్రధానంగా నన్ను నిందించండి. ఈ రాజానగరం నియోజకవర్గం కాదు, తూర్పుగోదావరి జిల్లాలో నా తండ్రి సాక్షిగా చెప్తున్నా, మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలో నా దేహం కనపడదు. ఇంకా జక్కంపూడి రాజా గారు అన్నారంటే ఇదంతా ఒక స్క్రిప్ట్, పవన్ కళ్యాణ్ ఎవరో రాసిచ్చింది, ఒక 420 రాసిచ్చింది, ఈయన చదివాడు. అదే అన్న, నేననేది కూడా ఈ రోజున మీరు అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు నీకు ఎవరో చెప్తే నువ్వు ఏది పడితే అది చదివేయటమే, ఏది పడితే అది మాట్లాడితే మాలాంటి వాళ్ళు ఎంత బాధపడతాం, చూసే పబ్లిక్ ఎలా తీసుకుంటది? ఏ తప్పు చేయని నేను ఎందుకు భరించాలి ఇదంతా? వచ్చి ఇక్కడ గాడాల్లో ఆ రాకెట్లు ఏంటో, మీరు భీమ్లా నాయక్ సినిమాలో పెరిగెట్టుకుంటూ వస్తారు కదా నడుచుకుంటూ,
అవినీతి చేసిన వాళ్ళ మీదకి వెళ్తానని చెప్పి చంద్రబాబు నాయుడు లోపల ఉంటే సెంట్రల్ జైల్లో ఉంటే మీరు భీమా నాయక్ సినిమాలో కన్నా త్వరగా ఫ్లైట్ ఎక్కి దిగి నడుచుకుంటూ వచ్చారు కదా. అదే విధంగా ఈ రోజు నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే రండి, నా మీదకి రండి. ఈ రోజు ఇక్కడ నేను ఏం అన్యాయం చేశాను ఇదే గాడాల గ్రామంలో నిరూపించండి. పవన్ కళ్యాణ్కి ఎలాంటి సవాల్ చేస్తారు? పవన్ కళ్యాణ్కి మీ మీద చేసినటువంటి ఆరోపణలు, జక్కంపూడి కుటుంబం మీద చేసిన ఆరోపణలకు ఎలాంటి సవాల్ చేస్తారు? నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా, నేను నా మీద ఆరోపించినవి ఏదైనా సరే రుజువులతో పాటు కావాలి. గాడాల గ్రామంలో 3 బిల్డింగుల్లో బెట్టింగ్ రాకెట్లు నడుస్తూ ఉన్నాయని చెప్పారు. మీరు రండి, మీకు ఆంధ్రజ్యోతి, TV9, ఆంధ్రజ్యోతి, రోజున TV5, మహా న్యూస్, ఇంత పచ్చ మీడియా మీకు సపోర్టింగ్గా ఉంది కదా, ABN లాంటివి, వాళ్ళందరినీ తీసుకుని రండి, నిరూపించండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.